మనం లెంట్ పాటించాలా? బైబిల్‌లో దీని గురించి ప్రస్తావించబడలేదు కదా! అయినా మనం అనుసరించాలా? షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ మధ్య రోజుల్లో చాలామంది మధ్యలో ఈ లెంట్ అన్నది ఒక డిస్కషన్ లాగా, ఒక డిబేట్ లాగా మారిపోయింది. అసలు లెంట్ ఎందుకు చేయాలి? లెంట్‌లో ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారు. బైబిల్‌లో ఎలాంటి సందర్భాలలో, ఎందుకోసము, ఎలా ఉపవాసం చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉపవాసము మొట్టమొదటిగా మనల్ని దేవుని ఎదుట హంబుల్ చేయగలగాలి. అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం నేర్పించాలి. రెండవదిగా మనలో రిపెంటెన్స్ పుట్టించాలి. అంటే మనం అలవాటుగా చేస్తూ ఉన్న పాపం ఏదైతే ఉందో అది తప్పు అని గ్రహించుకోగలిగి దానికి పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకోగలగాలి. మూడవదిగా దేవునితో మనకున్న సహవాసాన్ని, మనకున్న సంబంధాన్ని ఇంకొంచెం పెంచాలి. దేవుని ఉపవాసం అంటే ఒకే ఒకటి, దేవునితో సహవాసం చేయడం, దేవునితో సమయాన్ని గడపడం, దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవడం, మనం ఇంకొంచెము దేవునికి దగ్గరగా మారడమే ఉపవాసం అంటే. ఈ ఈ పర్పస్ లేకుండా, లేదు అంటే ఇలా ఆలోచించుకోకుండా మనం ఎలాంటి ఉపవాసం చేసినా, అది లెంట్ అయినా, మోషే ఉపవాసాలైనా, లేదు ఏదో చర్చ్లో జరుగుతున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలైనా, అది ఏదైనా కానీ ఇలాంటి ఒక పర్పస్ లేకుండా నేను పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, దట్స్ నాట్ ఏ ఫాస్టింగ్, ఇట్స్ జస్ట్ ఏ న్యూ డైట్ ప్లాన్ ఫర్ యూ, దట్స్ ఇట్. క్రీస్తుతో సహవాసం లేకుండా మీరు ఏ ఉపవాసం చేసినా అది మనకు మేలు జరగదు, ఉపయోగము ఉండదు. ఇప్పటి వరకు కడుపుకు మాత్రమే ఉపవాసం చేస్తూ ఉన్నాం మేము. ఇక నుంచి మన హృదయానికి, మన ఆలోచనలకి కూడా ఉపవాసాన్ని చేయడం మొదలు పెడదాం. అంతే కదా, నార్మల్గా ఉండే డైలీ రొటీన్ని, మన ఫుడ్ చేంజెస్ని, లేదు అంటే మన లైఫ్ స్టైల్ని ఉపవాస దినాల్లో కొంచెం మార్చుకుంటూ ఉంటాం. అలాగే మన హృదయంతో, మన ఆలోచనలతో మనం డైలీ చేస్తున్న ఏ పనులైతే ఉన్నాయో ఆ పనుల్లో, ఆ రొటీన్లో చేంజ్ని తెద్దాం. అప్పుడు ఖచ్చితంగా దేవునితో సహవాసంతో కూడిన ఉపవాసంలోనికి నడిపించబడదాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఉపవాస దినములలో మనం చేయాల్సిన ఒకే ఒక పని క్రీస్తు శిలువను ధ్యానించడం, దాని ద్వారా సహవాసాన్ని పెంచుకోవడం. ఈరోజు ప్రశ్న: శారీరకంగా క్రీస్తు ఏ గోత్రానికి, ఏ వంశావళికి చెందినవాడో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి.